గడి లోపల కాదల్లకి గడిలో ఎదరెన్నతున్నాయే అమ్మా అరే పుట్టవేనేమ్మా పువ్వుల్లాలెమ్మా దువ్వెయ్యా పువ్వుల్లాలెమ్మా దువ్వెయ్యా పువ్వుల్లాలెమ్మా దాని కాలుకు కన్నమనదే ప్రజలతో సమానమన్నయ్యా నాగరగారే అమ్మ మీ అత్తారడి సుజియో మీ అత్తారడి నాగరగారే అమ్మ మీ అత్తారడి సుజియో మీ అత్తారడి ఓయ్ వత్త తోరా అన్న ఓ అత్తారు దువ్వెయో ఓ అత్తారు దువ్వెయో అట తోరా అన్న ఓ అత్తారు దువ్వెయో ఓ అత్తారు దువ్వెయో మాలేరా Bye. Thank you.
మంతారే అక్క దుబ్బయ్యో మంతారే అక్క దుబ్బయ్యో నీ బర్వాడిగే అమ్మవారు బదలేదికే ఆడి బాలకు బదలేది విడిమిడ కాళ్ళు కూడా కుసుమల కొక్క కుదిరిపోయింది అన్నారు భర్త కట్టిన దాని తేడాయి సాగుతుంది చేతు తన్నారు కాళ్ళు తన్నారు కజాలు వదలా కొన్నారు ఆడి బాలకు బదలేది బాలా చెప్పలేదు పోత ఉన్నాయా పోతుండే వాతల్లకున్న మాహుడోలకున్నదా వేసిన వాతల్లే లేత మాహుడోలు ఏనాడు ఉన్నదో అందుకే అన్నరవ్వా అల్లె పూలు వేరైన అర్థాలు వేరైన ఆడల మనసు బాధ వర దగ్గర కన్నరా నా కింద ఒకలే ఇద్దరు ఏడుగురు దాచోళ్ళు ఏనాడు ఉన్నదా నాకు వచ్చిన బాధ దాచలతో చెప్తారా దాచలు నంపుతున్నది ఓరా ఓరామా అమ్మా రాన్నమ్మ దాదేలారా దాదేలారో రాన్నమ్మ దాదేలారా దాదేలారా గోపాలని దొబ్బిన మరి అరే కాదు నోరాగానే మురుగు మోరే నాది కొంచెం పెద్దగును రావా ఏంటిది అది కానీ దాచి అన్నందుకు అని ఒక్కసారి ఉర్రబడితే అందుకే నేను చెప్పాలి నాది కొంచెం పెద్దగా ఉన్నది నోరు పెద్ద ఉన్నా పెద్దగుంది పెద్ద ఉంది అలా అరే కదా గరం కొంచెం పెద్దగా ఉన్నదా నీ గణం కొంచెం పెద్ద ఉంది కాబట్టి అమ్మ దాసి అందరు వచ్చిలా అనే అందరం వచ్చినాం అందరు వచ్చిలా అయినా ఎవరిని పిలిచినావు ఓ వీళ్ళ పేరు ఇద్దరికి అమ్మాక కవితవేనమ్మా అయ్యో కవిత కరిమారు ఏంది కాదు ఓ సింత పింగల 11 టైం అవుతుంది కరిమారు ఎందుకు పోయిందమ్మా కరిమారు ఎందుకు పోయింది అంటే ఇక తాతని కింద వేసినట అమ్మని మీద వేసినట మదర్చిరానిండా కాదు మాట బంత్ మాట అన్ని అలా తాతని కింద వేసింది అమ్మని కింద వేసి తాతని మీద వేసి చెప్పే గట్ట కాదు ఇగో 6 రోజులైనట
ముసలాన్ని చేయడం రాబట్టి నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు ఏ కొడుకు పట్టించుకోగలేదు ఏ కోడలు పట్టించుకోగలేదు ఏ కోడలు పట్టించుకోకపోతే 6 రోజుల దాకా చూసే వరకు ముసలి డొక్కైనట్టు అయింది డొక్కైనట్టు అయిన వాళ్ళే ఇక ముసలిదాన్ని పట్టుకొని ఏ దావకానికి పట్టుకపోయినా కానీ పట్టలేదట ఇక ముసలిదానికి డెంగ్యూ జ్వరం వదలగా డెంగ్యూ డెంగ్యూ మళ్ళా డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఇక కణాలు తక్కువ అయినాయట రక్త కణాలు ఇక నాకు సాని పిత్తు వాళ్ళకి వస్తాను నాకు సానిగా మాట్లాడాలి నేను చదువుకున్నదాని కాదు ఇగో మా అక్క మొత్తం ఎట్లుంటది అంటే అత్త తెలుగు పిక్చర్ బయట గట్ల కాదే కొంచెం చదువుకున్నదాని కాదు సానిగా మాట్లాడాలి పురాగా అరే కొన్ని వేనట్టు చేస్తాను కాదు కానీ ఎందుకంటే ముసలిదానికి జ్వరం వచ్చిన వాళ్ళే ఏ కొడుకు ఏ కొడుకు కానపోయిన వాళ్ళే కరిమార్ చెల్మేడ అనంతర హాస్పిటల్ అయ్యో శనివారం కాదు ఇక అంతపురా కానీ కాదు చెల్మేడ అనంతర హాస్పిటల్ అక్కడ తీసుకుపోయిన వాళ్ళే ముసలిదాని దొబ్బుడు పని ఉంటది వీలర్ వీల్ చైరా వచ్చేది కాదే అదే అంటారు కూర్చుంటే దోపుకోపోతారన్న అదే వీల్ చైర్ అంటారు అన్న పట్టుకొని పోయిండు అన్న పట్టుకొని పోయి ముసలిదాన్ని 6 రోజుల జ్వరం వచ్చింది కాబట్టి డొక్క అయినట్టు అయింది ఆ ముసలిదాన్ని పెట్టి వేసిన వాళ్ళే ఇక చెవుల్లో పెట్టుకొని ఇక ఈడబెట్టి చూసే ఎక్కడే ఉంది పెట్టింది అయ్యో అదేంటి స్కోప్ లా ఏదో పెట్టింది కానీ అవాడ పెట్టి చూసిన వాళ్ళే ఎక్కడ చూసినా కానీ ముసలిదాన్ని ఎక్కడ కొట్టుకుంటలేదు నాడా ఇక దాత పరీక్ష నాడ పరీక్ష చేసి ఇక ముసలిదాన్ని ఇక పానం పోయింది అన్నది పక్కకు పెట్టింది ఇక ముసలోడు 1 గంట చూసి 2 గంటలు చూసిండ్రు ఏమయ్యా పైసలు దావకారని చెప్పి పడుకోస్తే మా ముసలిదాన్ని మంచిగా అయిందని చెప్తలేరు మంచిగా లేదని చెప్తలేరు అని చెప్పి ముసలోడు కోపానికి వచ్చే వరకు పెద్ద డాక్టర్ బాగా చూసి ఇక కన్నదాలు తీసుకుంటా ఇక నీ ముసలిది ఎప్పుడో పోయింది అని చెప్పిన వాళ్ళే ముసలోడు బాగా అనుకున్నాడు ముసలిది పోయినాక కోడలు కానీ కొంట కానీ అన్నాడు ముసలోడు కాటుటాకు వచ్చింది ఆయన కింద ముసలోడు కింద పడ్డా ఇక మైన ముసలోడు తీసాము బెడ్ వినేసిండు ఆ తచ్చిన ముసలి కింద అందుకే చూసాను పొద్దుగాల మవినిక మన్నవారికి ఎందుకు ఏంటంటే పొద్దుగాల మవినిక మన్నవారికి ఎందుకు ఏంటంటే అలా తాత పెద్ద మనిషి అయినా ముండా లేకుండా ఏమైనా మాట్లాడినా కొడుకు బిడ్డ అంటే సంబరం తాత పెద్ద మనిషి అయితే లేదా వాడిని నవద్ద వాడని అందరూ అసలు ఆడదాన్ని కాదు అయినా కానీ నువ్వేం అసోంటి దానివా నేను అసోంటిదానా నువ్వేం ఇసోంటిదానా నువ్వేం లంగవా నేను లంగనా నువ్వేం దొంగవా నేను దొంగనా సంసారివా నేను లంజముడా సంవత్సరం కాకు నేను లంగదాను సంసారతనం లేదు ఇక తాత పెద్ద మనిషి అయిందంటే నీకు బాగా అపశో ఇరా ఓ దొరసాను నువ్వే ఉండాలి ఏం కదవా నీకు మేము ఉన్నాం కదా నీకెందుకు బాధ మేము ఉన్నాం కదా నీకెందుకు బాధ ఇక నా రాత ఎన్నుకుంటూ పోయి పాతావా అట్లాంటి ఏమన్నా పాత్ర నీ రాత నన్ను పాత్ర అదే పొంద పెట్టే నేను మంచి పొగదోడేనా పాత అంటే ఇక తాత పెద్ద మనిషి అయిందంటే ఇవాళ తాతయ్య కింది మీది రాలినాయట రాలగా చూసావా నువ్వు కింది మీద కింది పనులు మీది పనులు ఎందుకంటే పనులు లేవు పనులు లేవు ఇక అయితే ఇక మవినిక పొద్దుగా లేసి మెత్తటి సకినాలు సారపరకులు బఠానీలు ఎందుకంటే తాతకు పనులు లేవు మెత్తడి అంటే ఎందుకంటే సకినాలు బఠానీలు సారపరకులు లడ్డూలు జిలేబీ చేసుకొని ఏ పిల్ల ఇక మా తాత పెద్ద మనిషి అయిండు మళ్ళా కదే అనకే అదే మా తాత దగ్గర నేను పోతాన్న పలారాలు పట్టుకొని ఏమన్నా ఇవ్వకపోతే పిల్ల అని కూడా మా ఇంటికి రబ్బు రాయి సపడం కూడా వచ్చింది వచ్చే వరకల్లా నేనే అడుగు అంచు ఇచ్చిన మా చెల్లి డబ్బు ఇచ్చింది ఇక అడుగు అంచనా పలారాలు ఎన్ని వేసిన అందులోకే పోతానే అంటే సంబరపడ పట్టింది అడుగు పలారా వేసిన దీని పోతే మంది పోతాయా ఈ సామర్కాయకి లాంటి మొత్తం కట్లే ఉంటాయి ఈ మధ్య ఎర్రగా ఉన్నట్టు పిల్ల నాది కలర్ నరిపోయిన క్యారెక్టర్ అయిపోయి కలర్ గురించి మీరే ఆడుకోవాలి అక్క సారీ నవ్వుతనే పనులు తెల్లగా ఉంటుంది అంతా నల్లగా ఇది అమ్మా మౌలిక అందువేందా
అవ్వ నువ్వు వచ్చావు కానీ ఆ. నీ పేరేంది నా పేరా ఆ. ఇక నా పేరు కన్నా ముదుగాలు మెల్లె మెల్లె బాగా ఇక నా పేరు కన్నా ముదుగాలు మా ఆయన పేరు చెప్తా ఎంత ఎంత ఇక మా ఆయన పేరేమో పట్టు కుచ్చుల పర్వతాలు పట్టకుండా కూర్చోరా ఇక నా పేరేమో భార్య పేర్ల బతుకమ్మ ఓసిని పిర్రలు అలా పిడిగేయగానే నీకు గుద్ద చేతులు పట్ట ఇగో వాళ్ళ ఇంటి పేరు పట్టోళ్ళు అలాగే. ఇంకా చేసింది ఏంది? అంతా నువ్వే చేస్తాను దీనికి అల్లగా దొరికింది కానీ నా పేరు కన్నా ముదుగాలు మా ఆయన పేరు పట్టు కుచ్చుల పర్వతాలు బాగా అపశోద్యం అయిందా అవును. అలాగే మరి అమ్మ కాదా ఇక వాళ్ళ ఇంటి పేరు పట్టోళ్ళు అవు. పర్వతాలు రెండు కలిపానే పట్టు కుచ్చుల పర్వతాలు మరి ఇంకేంది ఇక నీకు ఆయన కూర్చోబెట్టి బాగుపెడతారు స్పీడ్ స్పీడ్ అంటే పట్టు కుర్త అన్నట్టు అవుతుంది అవుతుంది ఇక ఆయన పేరు పర్వతాలు ఆ. ఇక నా పేరు బతుకమ్మ బతుకమ్మ అమ్మ నీ పేరేందమ్మా నా పేరా స్పెషలే ఉంటుంది నా పేరా నా పేరా ఇదిగో సిగ్గు తిరిగిపోను కాదు రాజమ్మ నా పేరు చెప్తా గాని కింద పక్క పడుతుంది మళ్ళీ గీడ వేసుకుంటున్నా ఈయన పెట్టుకుంటాడే ముండా లేక ఆడల పేరు అమ్మ ఆయన పెట్టుకుంటా ఆయనకు ఉన్నది ఏంటి? ఉన్నది చదువుకో పెట్టుకో చూసుకో ఆగే నువ్వేం చేస్తానవే నానే నువ్వు కింద ఏం చేస్తున్నావు నాకు సిగ్గు బాగా సిగ్గుపడతాడు అనిపిస్తలేదు ఇక పుగిలింగ్ దూరినట్టు నా పేరా నాకు ఒక్కటి కాదు రెండు కాదు నాకు 3 నేమ్స్ ఉన్నాయి అంటే 3 నేమ్స్ అంటే నాకు 3 పేర్లు ఉన్నాయి ఒక మనిషి 3 పేర్లా నా ఇష్టం నన్ను పెట్టుకున్నా చెప్పే 3 పేరు మరి నా పేరా ఫస్ట్ పేరు వచ్చి ఫస్ట్ పేరు వచ్చేసి ఫస్ట్ పేరు వచ్చేనా లంజరాని అవునే చూస్తేనే మంచిగా మాట్లాడుతున్నా మంచి పొల్ల తీరు ఉన్నావు ఇంకా లంచదానం ఏం చేసావే నువ్వు గట్ల కాదు దొరసాని నా పేరు సంధ్యారాణి అమ్మా ఒక పేరు మంచిగా ఇంకొక పేరు ఇంకో పేరా ఇంకో పేరా ఇగో ఇగో తల్లిగారు పెట్టుకునేది తంగెళ్ళ పిత్తు తల్లిగారు తంగల ఇక అత్తగారు పెట్టుకునేది ఆయన పిత్తు ఆయన పిత్తు ఇక అటు పిత్తు ఇటు పిత్తు మొగడతే మోకాన ఇత్తు ఇంకోసారి వస్తాడు మొఖం వచ్చే ముఖం కడపిస్తాం కత్తరు ఇంకా అదేం పిత్తే కత్తరు పేరు ఉండా ఎక్కడైనా పిత్తులకు పేరు ఉంటుంది ఏం మాట్లాడాడు పిత్తు వెనుక పెద్ద చరిత్ర ఉన్నది చరిత్ర చెప్పే నేనే కనిపెట్టిన నువ్వు దానికి చిత్రాన్ని వాళ్ళకి ఆసరించినట్టే అవి పెట్టుకుంటాను ఇక పిత్తుల చెప్పాను నానే నువ్వు చెప్తే ఇంకేం లేకపోతున్నావు మీరు నన్ను అడుగుతలేరు మంచిగా. చెప్పన్నా పిత్తుల వెనుక పెద్ద చరిత్ర చెప్పన్నా చెప్పే అగో బరువన్న పిత్తు భాగ్యాల పిత్తు ఇక తుసువన్న పిత్తు దొంగ పిత్తు ఇక పిత్తు రాకపోతే వింటానవా ఇక పిత్తు రాకపోతే వచ్చి పిత్తు విశ్వదాభిరామ వినురవేమా చూడు 10,000 ఖర్చు పెట్టివే ఎట్లున్నది వస్తున్నది అమ్మ దొరసారి నా పేరు ప్రియాంక అమ్మా ప్రియాంకే మీరు ఏం చేస్తున్నారు దగ్గర రాలేవా చాలా ఇంత దగ్గర కాదు పట్టువాడు దగ్గర చెప్పరా ధైర్యం ఉండవా దగ్గర గట్టి పడుకుంటావు కానీ అమ్మా నేను నీళ్ళు పోసుకున్నా అంటారు మేమంత గలీజు ముండలమా అంత గబ్బు ముండలమా రోత ముండలమా నువ్వు ఒక్క పూట పోసుకుంటే ఒక రోజు మేము 3 సార్లు పోసుకుంటాం తాను 3 సార్లు తాను పెట్టే తన పొద్దుగా లేచినాక తెల్లనాక పడినామని చెప్పి పొద్దుగా ఎందుకంటే ఆడలో పొద్దుగా తాను చేసిన వరకు చేసుకున్నాక అదొక తానం అయిందా ఇక తిన్నాక మళ్ళా మంచిగా పండుకున్నాక మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ ఒకదాము 2 సార్లు అయిందా ఇక పొద్దుకి ముడకొడుకు అంత శివుడు శివుడు వస్తుంది అంటారు అని చెప్పి ఇక మళ్ళీ మా సాయంత్రం మళ్ళీ ఒకదాం చెప్పి కొట్టుకొని తాను 3 సార్లు అయిపోయింది అమ్మా నీళ్ళు కాదమ్మా మరి మినరల్ వాటరా ఏ కాదే ఫిల్టర్ వాటరా అది కాదు బిస్లరీ వాటరా అది కాదే కిన్లీ వాటరా కాదంటే మరి తోకనా నీళ్ళు కాదే నేను ఒక నెల దాచిన అంటారు ఓసిన ఇచ్చేంతరం ఇచ్చిపోను లచ్చిపోను లచ్చిపోను అన్నట్టు ఇది నెల దాపుతూనే ఆగుతలేదు నేను సంవత్సరమే దాపిన అవునే ఆడవాళ్ళ సంవత్సరం తప్పుతారే మా చిన్న బావా అప్పటి నాకే లైటింగ్ కొడతాడు ఆయనకి అదే పని అందుకే అంటే ఆయన మీకు చిన్నబావనా నీకే లైట్ పెడతానా లైటింగ్ నీకేనా ఎందుకంటే తమిళ వేరే చూస్తా ఉంటాను ఏమంటారు మనసులో మనసు ఉంటలేదు వయసు మాట ఇంటలేదు కడుపుల కూడు ఉంటలేదు కనులకు సునుకైన రాదు నా రోకంట నీ మీదే అంటాడు
నా పెళ్లి 2022 అయింది. నేను అత్తుడితోనే నాకు బాగా చూసి పోరి నీ పెళ్లి ఎప్పుడు అయిందా అని అడిగిండు. నా పెళ్లి 2022 అయిందా, ఆయనతో 23 అని చెప్పిన. మధ్యలో సంవత్సరం తప్పలేదా? నేను ఏది ఉన్నట్టు మాట్లాడతా. నేను గట్ల అబద్ధాలు ఆడమా ఏమంటా బావా? ఆయన కూడా లైటింగ్ మధ్యలో కొడతాడు. ఆయన ఆల్రెడీ బుక్ అయినాడు. మీరు ఏడ చేసుకుంటాం ఏది పోతే పోయేంత పోతు వంటలు కానీ పోతే అవుతుంది. వంటలు కష్టం.